సో మన లోకల్గా వచ్చేసరికి మేడం, ఇప్పుడు ఇక్కడ భీమిలి నియోజకవర్గంలో మీరు యాజ్ ఎ ఉమెన్గా మీరు టీడీపీలో ఉన్నారు, గతంలో కూడా మీరు ఇదే పార్టీలో ఉన్నారు, నిలబడ్డారు కూడా. సో చాలామంది ఇక్కడ లోకల్గా లీడర్స్ వేరే పార్టీకి వెళ్ళిపోవడం, వాళ్ళకి బెదిరింపులు రావడం, లేదంటే వాళ్ళని ఏదోలాగా ప్రలోభపెట్టి పార్టీలోకి లాగే పరిస్థితి చూసాం. సో మీకు అట్లాంటిది ఏమైనా కనిపించిందా మేడం? అలాంటివి చాలా, ఎందుకంటే ఇప్పుడు సార్ చెప్పుకున్నట్టయితే సార్ అయితే ఓకే యాజ్ ఏ మేల్గా ఆయన నిలబడగలరు, ఉమెన్గా మీకున్న స్ట్రెస్ వేరేగా ఉంటుంది, మీకున్న ప్రెషర్ వేరేగా ఉంటుంది. సో అవి ఎలా మీరు ఓవర్కమ్ చేయగలిగారు మేడం? ఓవర్కమ్ అంటే ఏం లేదండి, చాలా ఇబ్బంది పెట్టారు మమ్మల్ని. ఎక్కడ మీటింగ్లకు వెళ్ళినా మమ్మల్ని ఇబ్బంది పెట్టేవారు. చాలా అంటే ఏదైతే మండల మీటింగ్కి వాటికి వెళ్ళినా మమ్మల్ని ఫోకస్ ఎక్కువగా మమ్మల్ని చేసేవారు. మండల మీటింగ్, సర్పంచ్లు, మండల ఎంఆర్ఓ ఆఫీసులో మీటింగ్లు, వాటికి మండల మీటింగ్ వాటికి వెళ్తే మమ్మల్ని ఫోకస్ చేసేవారు, మమ్మల్ని మాట్లాడేవారు. మీరే అన్నట్టు మమ్మల్ని అనేవారు, మీరే మమ్మల్ని వ్యత్యాసం చేసి చూపించేవారు. అలా చాలా రకాలుగా మమ్మల్ని ఇబ్బంది పెట్టారు. మీటింగ్స్, లోకల్ మీటింగ్స్ లో ఇబ్బంది పెట్టేవారు. ఏమైనా పనులు చేస్తే ఆపేసేవారు. వర్కులు ఇప్పుడు సర్పంచ్ గా గెలిచిన తర్వాత జనాలు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తారు? వర్కులు చేయమని అంటారు. సర్వీస్ చేయమనే కదా వాళ్ళు అడిగేది. ఏమి మన ఇంట్లో ఆస్తులు అడగరు, మన ఇంట్లో ఇదేం అడగరు. మీరు ఏవైతే హామీలు ఇచ్చా అవి చేయండి అంటారు. అందులో 25 years గా మేము రాజకీయాల్లో ఉన్నాం కాబట్టి మా వర్క్ చూసి మమ్మల్ని మమ్మల్ని గెలిపించుకొచ్చారు జనాలు. అంత వైసీపీ వేవ్ లో కూడా మమ్మల్ని గెలిపించారు జనాలు, మమ్మల్ని నమ్మి. అలాంటప్పుడు మా జనాలకు మేము ఏదో చెయ్యాలి కదా, ఏవో వర్కులు చేయాలి కదా. ఆ వర్కులు పెడితే వర్కులు మళ్ళీ రివర్స్ వచ్చేసేది. వర్కులు మేము చేయను, మా పార్టీలోకి రండి, మీరు ఈ వర్క్ చేయాలంటే మీరు మాతో మాట్లాడాలి, మాతో ఉండాలి, మా పార్టీలో చేరిపోండి, లేదో మీకు మరి ఇంక వేరే పెద్ద పోస్ట్ ఇస్తాం. ఇలా చాలా రకాలుగా ప్రలోభ పెట్టారు. కానీ మేము ఎప్పుడు అమ్మనైతే ఎలా మార్చాము అలాగే పార్టీని కూడా మార్చలేము. అమ్మ ఎంతో పార్టీ అంతే. అంతే. అంటే అప్పుడు అనిపించింది మీకు, ఎందుకు మనకి పాలిటిక్స్ అందరితో ప్రెజర్, వాళ్ళందరితో మనకి ఏదో ఉన్నా, మనకున్న వ్యాపారాలు మనకు ఉన్నదరికి హ్యాపీగా బాగానే ఉంటున్నాం కదా, మనకి ఎందుకు ఈ రాజకీయాలు అనిపించిందా? లేదండి. మీ వారితో ఎప్పుడైనా డిస్కస్ చేశారు ఆ విషయం గురించి ఏమైనా? లేదు, ఎందుకంటే మా వారు చాలా టఫ్ ఫైటర్. ఆయన అంత వేరంగా గివ్ అవే చేయరు. ఎందుకంటే ఆయన ఇంతకన్నా చాలా మంచి టఫ్ ఫైటింగ్ చూసి వచ్చారు. ఎందుకంటే చాలా చిన్న వయసులో ఆయన వ్యాపారాలు చేసుకుంటూ, చిన్న వయసులో తండ్రి చనిపోవడం ఆయనకి, అప్పటి నుంచి వ్యాపార బాధ్యతలు, కుటుంబ బాధ్యతలు అన్ని చూసుకుంటూ చేసుకుంటూ జీరో నుంచి ఈ స్టేజ్కి వచ్చామంటే అది ఆయన కష్టం అండి. అంత టఫ్ ఫైటర్. ఆ టఫ్ ఫైటర్ అంత వేరంగా ఎవరని చెప్పాం కదా, ఎవరు ఆయన నేను చెప్పినా కూడా వినరు. ఎందుకంటే పోరాటం ఆయనకి అలవాటు అయిపోయింది. మాకు ఆ రోజు ఆ దెబ్బలు తగలడం వల్ల ఈ రోజు ఎంత రాటు తేలిపోయాం. ఎప్పుడైనా దెబ్బలు తగిలితేనే రాటు తేలుతాం. మనం ఏంటో తెలుస్తుంది, నలుగురికి తెలుస్తుంది. ఆ రోజు మేము అంత పోరాటం చేయబట్టి ఈ రోజు ఆ టైంలో సర్పంచ్ అయ్యాను, ఆ టైంలో సర్పంచ్ సంఘ అధ్యక్షురాలు అయ్యాను, ఆ టైంలో ఢిల్లీ వరకు వెళ్ళాం. ఇప్పుడేం వర్క్ ఉంది మాకు? ఇప్పుడేం వర్క్ లేదు. ఎందుకంటే ఆటోమేటిక్గా అన్ని వర్క్స్ జరిగిపోతున్నాయి. ఎందుకంటే మా ఫండ్స్ మాకు వచ్చేస్తున్నాయి, ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ వస్తున్నాయి, స్టేట్ ఫండ్స్ వస్తున్నాయి. ఇంక మేము చేయడం పోరాటాలు ఏమున్నాయండి? ఏం లేవు. ఏదో మాకు కొంచెం ఏదో మాకు కొన్ని కావాల్సినప్పుడు అప్పుడు వెళ్తాం గవర్నమెంట్కి. వాళ్ళు తొందరగా రియాక్ట్ అయ్యేది కూటమి ప్రభుత్వం, మంచి ప్రభుత్వం, అందరికీ అండగా ఉంటుంది. అందులో గ్రామీణ వ్యవస్థ అంటే పవన్ కళ్యాణ్ గారికి మంచి ప్రేమ ఉంది. ఆయన గ్రామీణ వ్యవస్థకి ఏదైనా చెయ్యాలని ఆయనకి ఆ మైండ్ సెట్ ఉంది. కాబట్టి మేమేమి పెద్దగా ఇంకా పోరాటాలు చెయ్యక్కర్లేదు. ఆ రోజు అంత పోరాటాలు చేసాం కాబట్టి ఈ రోజు మా పేరు ఇక్కడ వరకు వచ్చింది. అంటే మాకు ప్లస్ పాయింట్ అయింది, వైసీపీ రావడం మాకు ప్లస్ పాయింట్ అయింది. అదేలేండి, అంటే ఏదో వాళ్ళ దాంట్లో మీరు అన్ని అనుభవించి అవమానాలు చూసాం కాబట్టి అవన్నీ చేసి ఈ రోజు మీరు ఖచ్చితంగా ఇంత, ఎప్పుడైనా ఆకలి మీద ఉన్నప్పుడే రుచి తెలుస్తుంది. అంతేనండి. అంతే. ఆకలి లేనప్పుడు చికెన్ బిర్యానీ పెట్టినా దాని టేస్ట్ తెలియదు. ఆకలి మీద ఉన్నప్పుడే రుచి తెలుస్తుంది. కాబట్టి అంత కష్టాలు పడ్డాం కాబట్టి ఈ రోజు ఆ రుచి అది మేము ఆస్వాదిస్తున్నాం. ఇన్ని పోరాటాలు చేసాం, రేపు పొద్దున మేము ఎవరికైనా చెప్పుకోవడానికి మేము ఇన్ని పోరాటాలు చేసాం, ఇన్ని కష్టాలు పడ్డాం, ఇన్ని బాధలు పడ్డాం. రేపు రాబోయే సర్పంచులకి ఇవన్నీ ఒక లెసన్సే కదండి. ఇలా జరిగింది, ఇలా చేయాలి, ఇలా పోరాడాలి, మనకి ఇలా ఈ టఫ్ సిస్టమ్ వచ్చినప్పుడు మనం నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోవాలి, నెక్స్ట్ ఏమి మాట్లాడాలి, నెక్స్ట్ ఏమి ఫైట్ చేయాలి, ఇవన్నీ ఇదే కదా. ఫస్ట్ టైం అసలు సర్పంచ్ ఇప్పుడు వచ్చి ఢిల్లీలో పోరాటాలు ఇప్పుడు లేదండి, ఇదే ఫస్ట్ టైం అంట. అసలు సర్పంచ్లు అనేవి ఢిల్లీ వరకు వెళ్తారనే విషయం కూడా ఎవరికి, అదే అసలు అంత ఛాన్స్ ఎవరికి లేదు. నేను ఇంత కెరీర్ లో కూడా ఏదో జర్నలిస్ట్ గా నేను కూడా చూసింది కూడా ఫస్ట్ టైం. ఒక సర్పంచ్ గ్రామస్థలు ఢిల్లీలో మాట్లాడగలిగే ఛాన్స్ ఉంటుందా? అసలు అంత వాయిస్ ఉంటే, అంత సబ్జెక్ట్ మాట్లాడితే అంత అయిపోతుంది అనేది మిమ్మల్ని చూసిన తర్వాత నాకు అర్థమైంది. అంటే
అది చేసే స్థాయి బట్టి కాదు, మనలో ఉంటే ఖచ్చితంగా అది ఢిల్లీలోనా గల్లీలోనా ఎక్కడైనా మాట్లాడొచ్చు అనే విషయం బాధ అండి ఇది. ఎందుకంటే చెప్తున్నాం కదా, ఇప్పుడు మా గ్రామాల్లోని ఇప్పుడు ప్రజలు ఏమీ అడగరు, జస్ట్ వాళ్ళకి రోడ్లు కావాలంటారు, లేదంటే కనీసం మురికి కాలువలు తీయించమంటారు, లేదా బ్లీచింగ్ చేయమంటారు, లేదా వర్షాలు చేసినప్పుడు ఫాగింగ్ చేయమంటారు, దోమలు ఎక్కువ ఉంటాయని. Yes. అలాంటి సింపుల్ అడుగుతారు, వాళ్ళు ఏం పెద్ద పెద్ద అడగరు కదా. అవి కూడా చేయలేకపోతే మరి ఆ బాధ ఎలా ఉంటుందండి? జనాలు మమ్మల్ని కొంత కాస్త కొంతైనా అడుగుతారు కదా జనాలు, వాళ్ళకి మనం ఇప్పుడు జవాబుదారీ కదా. ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఎలాగో, ఇది విలేజ్ గవర్నమెంట్. ఎస్, అంటే ఇప్పుడు క్రెడిబిలిటీ మేడం, అంటే అంత వేవ్లో కూడా మీలాంటి వాళ్ళకి జనాలు ఆదరించారంటే ఖచ్చితంగా మీ పట్ల విశ్వాసం. అంతే కదా. సో వాళ్ళు ఉన్న హోప్స్ మనం కాస్త కోస్త రీచ్ అయితే ఖచ్చితంగా మనకి ఇక్కడ ఆస్తులు అంతస్తులు సంపాదించేది ఏముండదు, కానీ ఒక మంచి పేరు, సర్వీస్ అంతే. ఇప్పుడు సర్వీస్ ఓరియంటెడ్ రాజకీయాల్లోకి వచ్చి సంపాదించడానికి ఏమీ ఉండదండి, ఎందుకంటే ఓపెన్ బుక్ రాజకీయాలు అనేది. ఇప్పుడు అంతా ఓపెన్ బుక్ అయినా ఇప్పుడే కదండి, ఎప్పుడు మాకు రాజకీయాలు సంపాదించాలని లేదని మా వారికి ఆయన బిజినెస్ చూసుకుంటారు, ఆయన వరకు ఆయన చేసుకుంటారు. మాకు రాజకీయాలు ఎప్పుడు సంపాదించలేదు, ఏమి కూడబెట్టలేదు, ఉన్నం అమ్ముకుంటాం అంతే. రాజకీయాల్లోకి వచ్చి ఉన్నం అమ్ముకోవడం తప్ప ఇంకేం లేదు. అంతే తప్ప రాజకీయాలు సంపాదించింది ఏం లేదు. సర్వీస్ ఓరియంటెడ్ అంటే ఉన్న పేరుని కాపాడుకుంటూ అలాగా మన ఇండివిజువాలిటీ చూపించుకోవాలని ఆ దీంట్లో ఉండి అలా చేసింది తప్ప ఇంకేం కాదు. అలాంటప్పుడు మరి ఇలా చేయకపోతే, ఇది కూడా చేయకపోతే ప్రజలు ఇంకా మనల్ని ఏమనుకుంటారు? ఆ బాధ, ఆ కసి అక్కడ ఢిల్లీలో వచ్చింది అంతే. అంటే మనిషి లోపల ఉండే బాధ బయటికి కక్కితే ఎలా ఉంటుందో అక్కడ తెలిసింది. అంటే అక్కడ నేషనల్ మీడియా ఖచ్చితంగా మీకు మీ యొక్క ఇంటెన్షన్ అక్కడ అర్థమైంది, మీలో ఉండే అది తెలుస్తుంది క్లియర్గా. ఆ వీడియో చూసిన వాళ్ళు ఎవరికైనా అర్థమవుతుంది, ఇవి చాలా ఎమోషనల్గా మాట్లాడుతున్నారు అనే విషయం అక్కడ క్లియర్గా అర్థమవుతుంది అనమాట. సో ఒక సర్పంచ్కి వెళ్ళడం అంటేనే ఒక పెద్ద బాధ్యత మేడం, ఒక విలేజ్. అలాంటిది మీరు సర్పంచ్ అయిన తర్వాత ఎంటైర్ స్టేట్కి సర్పంచ్ సంఘానికి అధ్యక్షులుగా అయ్యారు, అది ఇంకా పెద్ద బాధ్యత. సో అది ఎట్లా బ్యాలెన్స్ చేయగలిగారు మేడం? అంటే ఆ కమ్యూనికేషన్ అంత రాష్ట్రం మొత్తం సర్పంచ్లు గ్యాదర్ చేసుకెళ్ళి వాళ్ళందరితో కమ్యూనికేట్ చేసుకుని అది ఎలా మీరు లీడ్ చేయగలిగారు మేడం? మీకు ఎలా సపోర్ట్ అండేది వాళ్ళతో? చాలా పెద్ద బాధ్యత అండి అది. అసలు మేము ఇంట్లో ఉండేది తక్కువైపోయింది నిజంగా. అప్పుడు మీటింగ్లు అంటూ రోడ్ల మీద పడి తిరిగే వాళ్ళం, చాలా కేసులు కూడా ఉన్నాయి మా మీద. ఇప్పటికి 16 కేసుల పైన ఉన్నాయి మా మీద ఉన్నాయి. మేము సంపాదించిన రాజకీయాలు ఆస్తి అంటే కేసులు అంటే అంతే, ఇంకేం లేదు. నెక్స్ట్ మా మీద చాలా ఇబ్బందులు పెట్టారు. తర్వాత మీటింగ్లు అంటే ఎప్పుడు బయట ఉండేవాళ్ళం, రిలే నిరాహార దీక్షలని. మేము తిరగని జిల్లా అంటూ లేవు, అన్ని జిల్లాలు తిరిగేసాం, అన్ని మండలాలు తిరిగేసాం, మన ఆంధ్రాలో ఉన్న మండలాలు జిల్లాలు అన్ని తిరిగేసాం, అన్ని చూసాం. అంటే కొన్ని దగ్గరలో అయితే ఒక్కొక్క సర్పంచ్ చాలా ఏడ్చేవాళ్ళు. అంటే ఇప్పుడు మేజర్ పంచాయతీలు అయితే పర్వాలేదండి, కొంతైనా ఫండింగ్ ఉంటుంది. ఇప్పుడు లోకల్ ఫండింగ్ ఉంటుంది, ఇప్పుడు ఇంటి పనులని ఇవని, నెక్స్ట్ సేంద్రీస్ ట్యాక్స్ అని ఏవో కొంత ఉంటాయి. పాపం మైనర్ పంచాయతీలు వాళ్ళకి ఏమీ ఉండదు, రెవెన్యూ ఏమి ఉండదు, వాళ్ళకి ఆ వచ్చే సెంట్రల్ ఫండ్ మీద వాళ్ళు ఆధారపడి ఉంటారు, సెంట్రల్ ఫండ్ స్టేట్ ఫండ్ మీద. అవి కూడా రాకపోతే పాపం వాళ్ళు కొంతమంది అయితే, ఒక లేడీ సర్పంచ్ అయితే ఆత్మహత్య కూడా చేసుకుందండి. ఇవన్నీ ఇలా చాలా చూశాను. ఒక అతనైతే పురుగుల మందు తాగాడు, వైస్ సర్పంచ్, ఆయన చనిపోయాడు. ఇలా ఇవన్నీ మేము చూసాము. అంటే దగ్గరుండి చూడడం వల్ల ఆ బాధ అవన్నీ మేము చూసి చలించిపోయేదని. అయ్యో, ఒక సర్పంచ్ సేవ చేద్దామని వచ్చి ఇలా చచ్చిపోవడం ఏంటి? అంటే గవర్నమెంట్ ఫండింగ్ ఇవ్వకపోవడం వల్లే కదా. పోనీ వీళ్ళు ఇవ్వకపోతే ఫండింగ్ సెంట్రల్ గవర్నమెంట్ ఇదేనే రిలీజ్ చేయాలి కదా, అది రిలీజ్ చేసేవారు కాదు. ఎంత ఇబ్బంది పెట్టి ఎంత చేసి ఎంత చెందితే మళ్ళీ తిరిగి మా మీద కేసులు కట్టి మా మీద చేసి ఇంత ఇబ్బంది పెట్టే ప్రభుత్వం నేను ఎప్పుడు చూడలేదండి నిజంగా. ఎందుకంటే గతంలో ఎప్పుడు చూడలేదు. మా వారు చేసే సర్పంచ్లుగా నిజంగా గ్రామాలు ఎలా ఉండేవి అంటే చాలా అందంగా ఉండేవి. ఎక్కడికక్కడ రోడ్లు, పంట కాలంలో కూడా రోడ్లు వేశారు అప్పుడు అయితే, సిసి రోడ్లు కూడా చాలా. అసలు వాటర్ ఏంటి అన్నీ ఉండేవి. ఇప్పుడు మొన్నటి వరకు, మొన్న ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం వరకు అయితే ఏం నేను చూడలేదు అసలు. నాకు అనిపించింది, అయ్యో ఈ టైంలో ఎందుకు సర్పంచ్ అయ్యాను రా బాబు అనిపించేది నాకు నిజంగా చాలా. ఇంకా మీకు ఇంకా 1 year ఇంకా 1 year ఉందండి. ఎంత మీరు ఆల్రెడీ 9 months మీకు మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు మీ అధికారం ఉంది, ఇంకొక 1 year ఉంది. ఈ టర్మ్ ఎలా ఉంది మేడం? అంటే మీరు ఒక అప్పుడు చూసారు, ఇప్పుడు చూసారు, ఇప్పుడు ఈ టర్మ్ ఎలా ఉంది అనుకుంటున్నారు? గోల్డెన్ ఎరా అండి. మా వారు అప్పుడు సర్పంచ్, వాళ్ళ మేనత్ గారు సర్పంచ్, ఆ ఎరా నేను ఇప్పుడు చూస్తున్నాను. ఫండ్స్ టైంకి వస్తున్నాయి, చెయ్యాలనుకున్న పనులు చేస్తున్నాం. తర్వాత ముందు గౌరవం ఉందండి, సర్పంచ్ అంటే గౌరవం ఉంది. అది మెయిన్. గతంలో సర్పంచ్ అంటే గౌరవం లేదు, విలువ లేదు. సర్పంచ్ అంటే ఒక
వాలంటీర్ కన్నా దిగువైపోయారండి. Yes. అప్పుడు వాలంటీర్కే ఎక్కువ, ఎక్కువ weight. సర్పంచ్కి అసలు ఏముండదు కాదండి. లాస్ట్ టైంలో అదే చెప్తున్నాం కదా, దాని మీద మేము ఫైటింగ్ చేస్తాం. మెయిన్ సర్పంచ్కి గౌరవం ఉండాలి, ఓకే, అధికారాలు ఇవ్వాలి. నెక్స్ట్ సర్పంచ్కి సర్పంచ్ ఆ హోదా ఉండాలి. నెక్స్ట్ వాళ్ళకి ప్రోటోకాల్ ఉండాలి. ఎస్, ప్రోటోకాల్ అనేది ఎక్కడ మాకు లేదండి లాస్ట్ టైం. ఇప్పుడు ప్రోటోకాల్ ప్రతిదానికి సర్పంచ్ ప్రోటోకాల్, సర్పంచ్ గౌరవం, సర్పంచ్ అండర్లో అన్ని జరుగుతున్నాయి. లాస్ట్ టైం ఏం జరిగాయండి? సర్పంచ్ అండర్లో ఏది లేదు, అంతా వాలంటీరే. అసలు వాలంటీర్ సర్పంచ్, మేము సర్పంచ్ తెలిసే కదా లాస్ట్ టైం. ఇప్పుడు సర్పంచ్ అంటే నిజంగా సర్పంచ్, ఆ హోదా ఆ గౌరవం మాకు దక్కింది, గోల్డెన్ ఎరా. అందుకే టీడీపీ గవర్నమెంట్లో మెయిన్ అదే మేడం. అంటే నాకు తెలిసినంత వరకు, అంటే నేను పార్టీస్ని నేను సపోర్ట్ చేయడం కాదు, కానీ గత గవర్నమెంట్కి ఈ గవర్నమెంట్ మనం వేరియేషన్ చూసినట్లయితే మనిషి యొక్క వ్యక్తిగతంగా ఆయన యొక్క మనోభావం కావచ్చు, ఆయన యొక్క రెస్పెక్ట్ కావచ్చు, ప్రతి ఒక్కరికి ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది. సో అది ఎంత రాజకీయాల్లో మనం ఎంత ఖర్చు పెట్టుకుని నుంచి అల్టిమేట్గా ఏంటి, మీకు ఒక పేరు, పలానా వానపల్లి లక్ష్మి గారు ఆవిడ ఆధ్వర్యంలో పలానా ఆ టైంలో మాకు ఇది మంచి జరిగింది. సో అది మీకు లైఫ్ లాంగ్ అది క్రెడిబిలిటీ ఇస్తుంది అనమాట. సో అది కొంత చాలామందికి లేదు నాకు తెలిసినంత వరకు గత ప్రభుత్వంలో. అస్సలు లేదండి నిజంగా. ఇప్పుడు మాత్రం మాకు ఒక గౌరవం, ఒక హోదా, ఒక వ్యక్తిత్వం అన్నీ మాకు వస్తున్నాయి. మా ఫండ్స్ మేము చేసుకుంటున్నాం, మేము ఖర్చు పెట్టాలన్నా అన్నీ మేము చేసుకుంటున్నాం. నెక్స్ట్ సెంట్రల్ గవర్నమెంట్ చెప్పాను, సెంట్రల్ ఫండ్స్ రిలీజ్ అవుతున్నాయి, స్టేట్ ఫండ్స్ రిలీజ్ అవుతున్నాయి. గతంలో బకాయి మేము ఇంకా అడుగుతున్నాం. గతంలో ఉండిపోయిన వైసీపీ ప్రభుత్వం కొన్ని ఎంత 50,000 కోట్ల బకాయి మాకుంది, అది కూడా రిలీజ్ చేయమని ప్రభుత్వానికి విన్నపాలు పెట్టుకుంటున్నాం. అది ఇంకా రిలీజ్ చేయమని అడుగుతున్నాం ప్రభుత్వం. కాకపోతే ప్రభుత్వం కూడా అప్పుల్లో ఉంది కాబట్టి ఇప్పుడు అది కొంచెం టైం సెట్ చేస్తున్నారు కాబట్టి కొంచెం టైం పడుతుంది. మేడం, ఇప్పుడు మీరు యాజ్ ఏ గంభీరం పంచాయతీ సర్పంచ్గా మీరు మంచిగా నేను చేశాను ఈ పంచాయతీకి నా హయాంలో, అంటే అఫ్కోర్స్ మీరు మీ వారి నుంచి వచ్చిన మా టర్మ్లో మేము రాజకీయాలు చేసిన అన్నాళ్ళు ఈ పంచాయతీకి మేలు చేసిందంటే ఇది ఒకటి ఉంది, ఒక మైల్ రాయి, ఇది ఇంకోటి చేయాల్సి ఉంది అని అంటే ఏం చెప్తారు మేడం? ఇప్పుడు మేము సర్పంచ్గా గెలిచిన ఈ ఎన్ని సంవత్సరాల్లో మా వారు అయితే సీసీ రోడ్లు చాలా వేశారు. అప్పట్లో అసలు రోడ్డే ఉండేది కాదు, సమయంగా మట్టి రోడ్డు ఉండేది. వాళ్ళ మేనత్తగా సర్పంచ్గా ఉన్నప్పుడు అప్పుడే రోడ్లు సీసీ రోడ్స్ అయ్యేసారు. తర్వాత ఈయన సర్పంచ్గా అయిన తర్వాత ఈయన కూడా నెక్స్ట్ మంచిగా రోడ్లు కొంచెం విత్ చేసి ఇంకా పెద్ద రోడ్లు వేశారు. అలా జరిగింది. ఇప్పుడు నా హయాంలో ఎప్పటి నుంచో మా వారికి నాకు కళ అండర్ డ్రైనేజ్ చేయాలని, అంటే మా పంచాయతీలో అండర్ డ్రైనేజ్ చేయాలని. ఎందుకంటే బయట డ్రైనేజ్ అనుకోండి చెత్తలు వేసేస్తుంటారు, అది ఫిల్ అయిపోయి పాపం ఈ పంచాయతీ ఈ కార్మికులు పాపం ఎంత చేసి శానిటేషన్ ఎంత చేసినా పాపం వాళ్ళు మనుషులే కదండి, వాళ్ళు ఎంత అడ్డమని చెత్త అంతా వేసేస్తుంటారు, పాపం వాళ్ళు తీయాలి. తర్వాత స్మెల్ కూడా ఎక్కువ వచ్చేసింది, ఎందుకంటే డస్ట్ అంతా ఒక దగ్గర చెత్త అంతా ఒక దగ్గర పోగుపడిపోయి స్మెల్ ఎక్కువ. అది మేము ఎప్పటి నుంచో అండర్ డ్రైనేజ్ చేయాలి, అండర్ డ్రైనేజ్ ఉండాలి అని ఎప్పటి నుంచో కలగన్నాం. అది ఇప్పటి వరకు అమలు అవుతుంది, చాలా మటుకు అయిపోయింది. ఇంకా కొంత చిన్న చిన్న మైనర్ వర్క్స్ ఉన్నాయి. నెక్స్ట్ శ్మశానానికి రోడ్లు ఎప్పటి నుంచి అనుకున్నాం, అదొకటి అవుతుంది. నెక్స్ట్ కనెక్టివిటీ మాకు ఇప్పుడు దుక్కవనపాలెంకి కనెక్టివిటీ అంటే మా విలేజ్ అది, దానికి 7 కిలోమీటర్స్ చుట్టూరు తిరిగి వెళ్తే, మధ్యలోంచి వెళ్తే ఒక 3 కిలోమీటర్స్ ఎంత వస్తుంది అంతే, అంటే 4 కిలోమీటర్స్ మనం జర్నీ తగ్గించవచ్చు. వాళ్ళకి మాకు కనెక్టివిటీ రోడ్డు ఒకటి పెడుతున్నాం, అది కూడా మ్యాక్సిమం అయిపోతుంది, అది కూడా దగ్గరలోకి వచ్చింది.